క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. ఒకరిద్దరు నలుగురు మీద కేసులు ఉన్నా కానీ మామూలుగా పోలీసుల ముందు కూర్చోబెట్టి మాట్లాడడం ఎందుకు? దొంగలు కేసుల్లో ఉండేవాళ్ళంటే వాళ్ళని ఎలా గౌరవించాలో అలానే గౌరవించాలి. మీరందరూ తెలుసో తెలియకో చెడు స్నేహాల వల్ల చెడిపోయిన వాళ్ళు ఇప్పుడన్నా కొంచెం మనసు కంట్రోల్ చేసుకుంటే, నేను తప్పు చేశాను, ఇంకోసారి తప్పు చేయకూడదు, దానివల్ల పలానా నష్టాలు ఉన్నాయి, దానివల్ల నా ఆరోగ్యం పాడైపోయింది, దానివల్ల డబ్బులు నష్టం అవుద్ది, దానివల్ల నేను ఏదన్నా తప్పు చేసి మళ్ళీ జైలుకి వెళ్తాను, ఇంకేమైనా నేరాలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి నాకు మంచిది కాదు, నా కుటుంబానికి మంచిది కాదు, నాకు గౌరవం ఉండదు అని గ్రహించి కనీసం మారతారన్న ఉద్దేశంతో మీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అర్థమైందా? కౌన్సిలింగ్ అంటే ఏదో కొడతారు అట్ట కాదు, మంచిగా చెబుతున్నాం. మీరు కనీసం మీరందరు కుర్రాళ్ళు, మీ అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారో చూడండి. మీరందరూ మీ అమ్మా నాన్నలు కష్టపడి సంపాదించిన డబ్బుని మీరు ఇట్లా చెడ్డ అలవాట్లకి దురలవాట్లకి పడి నేరాల్లో ఇరుక్కుంటే మీ జీవితం నాశనం అయిపోయింది. 2 నెలల తర్వాత చేపిస్తానో, 15 రోజులు చేపిస్తానో, లేకపోతే 3 నెలలు చేపిస్తానో, ఎప్పుడో మళ్ళీ చేపిస్తాను అవకాశం ఉన్నప్పుడు. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పుడు పాజిటివ్ వచ్చింది అనుకో, ఆ రోజు జైలుకి వెళ్ళాలి. అర్థమవుతుంది అందరికీ? ఇవాళ పాజిటివ్ వచ్చిన వాడికి అరే నాది పొరపాటున వచ్చింది పాజిటివ్, నేను అంతకుముందు ఎప్పుడో తాగాను 2 నెలల క్రితం, ఇంకా తాగకూడదని మీరు మానేస్తే బతికిపోతారు. అర్థమైందా? 2 నెలల తర్వాత మళ్ళీ మేము టెస్ట్ చేస్తే అప్పుడు కనుక పాజిటివ్ వస్తే ఆ రోజు జైలుకి వెళ్ళాల్సిందే. మూడు ఏం పేరు తమ్ముడు? పేరా ముని వెంకట. అయిపోయిన వాళ్ళు పక్కన ఉదయ్ సాయి ఎవరు? ఒక నిమిషం పక్కన నిలబడు. లీలా మోహన్ ఎవరు? మీరిద్దరు ఇటు రండి. చెప్పనా లేదు నాన్న, డ్యూటీలో రాలేదు. నీళ్ళు పంపించానవా? 35. నాకు 2 నెలల తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటగిరి పట్టణంలో గంజాయి సేవిస్తారు అనే అనుమానం ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళతోటి గంజాయి కిట్లు తోటి టెస్ట్ చేయించడం జరుగుతుంది. దీన్ని ప్రయోగాత్మకంగా ఒక నెల రోజుల క్రితం జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు ఈ ఒక బస్సులో ఈ కిట్స్ అన్ని ఇచ్చేసి జిల్లాలో ఇంపార్టెంట్ పట్టణాల్లోకి అని పంపించేసి అనుమానంగా ఉండేటువంటి వ్యక్తుల మీద ఇలా టెస్ట్ చేయడం ద్వారా ఎవరు నిజంగా తాగుతున్నారు, దాని ప్రభావం ఎంత ఉందనేది అసెస్మెంట్ చేయడం కోసం జరుగుతూ ఉంది అన్ని పోలీస్ స్టేషన్లో. ఇప్పటి వరకు
నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారుగా 250 మందిని టెస్ట్ చేయడం జరిగింది. ఒక 45 మందికి పాజిటివ్ వచ్చింది. ఇలాంటి వాళ్ళని చెక్ చేయటం వల్ల వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నం చేయటం, వాళ్ళ కనుక అలానే కంటిన్యూ చేసేటట్టయితే మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళా టెస్ట్ చేయటం, వాళ్ళ తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళని ప్రశ్నించడం ద్వారా వీళ్ళకి ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది, దాని సోర్స్ ఏంటి, దీనికి ఉన్న నెట్వర్క్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి, గంజాయి రవాణా కానీ, గంజాయి సేవించడం కానీ, గంజాయి కలిగి ఉండటం కానీ పూర్తిగా నిరోధించాలనే ఉద్దేశంతో పకడ్బందీగా అన్ని రకాల అంటే కేసెస్ ఇన్వెస్టిగేషన్ కానీ, డిటెక్షన్ కానీ, దీని ట్రాన్స్పోర్టేషన్లో కానీ అన్ని ప్రతి స్టెప్లో కూడా దాన్ని కంట్రోల్ చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా అనేక రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే ఇలా కొంచెం స్లమ్స్లో ఎవరైతే ఉండారో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన సమాచారం వచ్చేటట్టయితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఈ గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద, ఎక్కువ కేసులు ఉండేటువంటి వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. వెంకటగిరికి సంబంధించి గణేష్ అనే అతన్ని ఆల్రెడీ పీడీ యాక్ట్లో పంపించాం. అతను గంజాయి సేవిస్తాడు, అతని మీద ప్రాపర్టీ అఫెన్స్, దొంగతనాలు లాంటి కేసులు ఉన్నాయి. వీటన్నిటి మీద పంపించడం జరిగింది. సో ముందు ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే వాళ్ళ మానసిక బలహీనత వల్ల ఇలాంటి వాటికి దురలవాట్లకు అలవాటు పడ్డారో వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా మార్చడానికి, వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇప్పించి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కనుక కాకుండా ఉన్నట్టయితే వాళ్ళని ఇంకా చట్ట ప్రకారం ఎలా కంట్రోల్ చేయాలో, వాళ్ళని అవసరమైతే కొంతమందిని డీ అడిక్షన్ సెంటర్ కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. గంజాయిని ఎట్లయినా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పటిష్టమైన ప్రణాళికతోటి అన్ని పట్టణాల్లో చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు సార్ ఈ రోజు ఈ బస్సుని వెంకటగిరి పట్టణానికి పంపించారు. ఒక 10 రోజుల క్రితం నాయుడుపేట, సులూరుపేటలో చేసాం. అలాగే ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నటువంటి కొంత లేబర్ ఎవరైతే కొంతమంది అలవాటు పడి ఉంటారో వాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి ఉంటే చెక్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రజల్ని లేదంటే మీడియా మిత్రులను కూడా కోరుతున్నాం. దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా